సార్ అసలు ఇప్పుడున్న జనరేషన్కి చంద్రబాబు నాయుడు గారు నిజంగా హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేస్తే ఎంత షార్ట్ పీరియడ్లో అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఆయన ఏం చేసేవన్న తెలుస్తుంది, రీచ్ అవుతుంది. ఇప్పుడు ఐఎస్బి ఉంది, ఆయన కట్టించింది. భారత్ బయోటెక్ ఆయనది, ఆయన హయాంలోనే కదా ఇవన్నీ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు చరిత్రను మొన్నటి వరకు వక్రీకరించి చెప్పారు కాబట్టి కేసీఆర్ అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలంగాణకి అనేది కనుక చెప్పగలిగితే పార్టీ వైపు నుంచి ఇప్పుడు జనరేషన్ వింటుంది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది ముందైతే చర్చ పెట్టాలి కదా. చర్చ పెట్టిన తర్వాత ముందు ప్రజల్లో వాస్తవాలు ఏంటి చర్చ జరుగుతుంది. ఈవెన్ బైఫర్కేషన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటేనే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు ప్రణబ్ కమిటీకి ఆ రోజు లేఖ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కూడా. మరి ఆయన కోఆపరేషన్ లేకపోతే నీకు రాష్ట్రం ఎలా విడిపోతుంది? లెటర్ తీసుకున్నారు కదా. ఇదే కేసీఆర్ లెటర్ ఇచ్చారని చెప్పట్లేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తేనే కదా నీకు బైఫర్కేషన్ అయింది. సో కాబట్టి ఇవన్నీ అంశాలు చర్చకు పెట్టాలి. మేధావుల్లో చర్చకు పెడితే ఆటోమేటిక్గా జనరేషన్కి వెళ్తే యూనివర్సిటీలో చర్చ పెట్టాలి. అప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి లేదంటే 95లో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు కొంత తెలియదు కదా. అంటే ఉద్యమం 2001 నుంచి ఉద్యమం కేసీఆర్ ఈ గొడవ సరిపోయింది. ప్లస్ 2010లో పుట్టిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు 2010లో పుట్టారు అనుకోండి, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది కదా వాళ్ళు పుట్టి కూడా. సో వాళ్ళకి కూడా తెలియదు కదా. సో కాబట్టి 2010 అంటే 14 సంవత్సరాలు అంటే జనరేషన్ గ్యాప్. అంటే 18 ఇయర్స్కి ఓటు హక్కు వస్తుంది కదా. సో 18 ఇయర్స్ ఇప్పుడు యూత్కి తెలియజేయాలి. తెలియజేస్తే కనుక అసలు నిజాలు ఏంది అబద్ధాలు ఏంది అనేది తెలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడిని తెలంగాణ దేవుడు అనుకుంటారా లేకపోతే దెయ్యం అనుకుంటారా అనేది వాళ్ళకు వదిలిపెట్టాలి. ఇప్పుడు ఆ పని చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చేయలే. ఆ ప్రచారం ఇప్పుడు చేసింది చెప్పుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. చెప్పాల్సింది చాలా ఉంది. ఎందుకంటే చేసింది బోల్డ్ అంత ఉంది. వీళ్ళేమో చెప్పలేదు. దాని కారణంగా ఇప్పుడు కేసీఆర్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ చాలా చేసింది తెలంగాణకు అనుకుంటున్నారు. అసలు చేసింది తెలుగుదేశం పార్టీ అను చంద్రబాబు నాయుడు. అలాగే అసలు ఇక్కడ కొన్ని రాజకీయపరమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉండేటువంటి పటేల్ పార్టీ వ్యవస్థని రద్దు చేసిన తర్వాత కదా తెలంగాణలో బానిసత్వం పోయింది. అంతకుముందంతా చాలామంది అనగాని వర్గాలు బానిసత్వాన్ని అనుభవించారు కదా. ఇవాళ కూడా బీసీలు ఆదరిస్తారు ఆ పార్టీని. సో కాబట్టి అనేకమైనటువంటి సంస్కరణలు రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చి సమాజంలో ఒక విప్లవం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ అంశాలు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. జనరేషన్ అనే దానికి ఇప్పుడు కొత్త జనరేషన్కి కనుక మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలంగాణ కానీ తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో 2024 ఎన్నికల్లో అలాంటి రిజల్ట్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన చేసిన దాన్ని చెప్పాలి, ప్రతి వాళ్ళ దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యతను తీసుకోవాలనేది ఆయన మీటింగ్లో కూడా చెప్పినట్టున్నాడు. సో దీంతో కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఒక దడ అయితే మొదలైంది. అంటే వాళ్ళని ఇప్పుడు అసలు చరిత్ర తెలిస్తే కదా అసలు మొత్తం డిబేట్ అయితే కదా అసలు క్రీమ్ వచ్చేది. సో అలా చెప్పాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అనేది. అప్పుడు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్లో ఒక అలజడి అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. సార్ అయితే నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు సార్? ఇప్పుడు అది పాజిటివ్ సంకేతం తెలుగుదేశం పార్టీ. కారణం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చి ఈ పార్టీని బలోపేతం చేయాలి, గతంలో తను చేసినటువంటి పనులు ఏదైతే మంచి పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తెలంగాణ సమాజానికి తీసుకెళ్ళి జనరేషన్ గ్యాప్ని తగ్గించేసి ఇప్పుడున్న జనరేషన్కి తెలియజేయాలి అనేటువంటి సంకేతం ఇచ్చేశారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత అలజడి మొదలైంది. కారణం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు 100% పూర్వపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి లీడరే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అని చెప్పడానికి సంకేతం ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు మీటింగే ఒక ఉదాహరణ. ఆ మీటింగ్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరితో పాటు అనేక మంది వచ్చారు. క్రౌడ్ ఆ క్రౌడ్ని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి ఆదరణ ఏంటి అనేది అర్థమవుతుంది. హాజరైనటువంటి వాళ్ళలో ఎమ్మెల్యేలు ఎవరు అని అంటే ఒకళ్ళు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, 2 ఆరిగిపూడి గాంధీ ఆయన, ఇద్దరు హాజరయ్యారు.
ఇద్దరు ఇంపార్టెంట్. ఆరిగపూడి గాంధీ అలాగే ప్రకాష్ గౌడ్ ఇద్దరు బలమైనటువంటి లీడర్లు. అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు 7-8 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో కలవడానికి సిద్ధమయ్యారు. దాదాపు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ 12 మంది దాకా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీటింగ్కి వీళ్ళిద్దరు హాజరయ్యారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అంటే ఏంటి అర్థం ఏంటి అని అంటే, గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే ఏడాది రాబోతున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరితే, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు లీడర్లుగా ఎదిగే అవకాశం ఉంది. ప్లస్ ఉన్నటువంటి లీడర్లు ఇక్కడికి వస్తే కనుక పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ వీళ్ళిద్దరూ కూడా పూర్వపు తెలుగుదేశం పార్టీ 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, క్యాడర్ కానీ లీడర్లు కానీ. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి భావం తెలంగాణ సమాజంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, కాళేశ్వరం నడుస్తుంది, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పీపీఎల్ మీద నడుస్తుంది, ఇంకోవైపు లిక్కర్ స్కాము, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ కేసులన్నింటినీ మొత్తం విచారణ ఫైనల్ అయితే కనుక ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయం కల్వకుంట్ల ఫ్యామిలీ టోటల్గా. సో కాబట్టి ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. తెలంగాణ సమాజం ఆ పార్టీని ఆదరించరు, కేసీఆర్ని అసలు తెలంగాణ సమాజం ఇక నమ్మదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు లీడర్లు. సో దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. అది కూడా గ్రేటర్ హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం ఈ ఏరియాలో ఎక్కువగా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇక్కడ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రాగానే కిక్కిరిసిపోయింది ఎన్టీఆర్ ట్రస్ట్. సో కాబట్టి ఇప్పుడు ఈ పరిణామం చూసిన తర్వాత కేసీఆర్కి జగన్కి ఇద్దరికి కూడా ఒక సినిమా కనపడుతుంది. కారణం ఏంటంటే ఇద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు, గురు శిష్యులు. సో చంద్రబాబు నాయుడు ఇక్కడ బలోపేతం చేస్తారు పార్టీని. గత ఎన్నికల నుంచి దాదాపుగా 2014 ఎన్నికల తర్వాత బలహీనపడుతూ వచ్చింది పార్టీ. సో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. కానీ అది వర్కౌట్ కాల. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుంది. అదే పొత్తుతోటి, కూటమితోటి ఇక్కడికి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. బీజేపీ అధికారంలో రావచ్చు. బీజేపీ అధికారంలో వచ్చిందంటే కూటమిలో భాగస్వామి కదా తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. కాబట్టి ఆరంగేట్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ చేయడానికి ప్రారంభమైంది. అంటే మరోసారి ఆరంగేట్రం, ఫ్రెష్ ఆరంగేట్రం చేయడానికి. సో కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కావడం వెనుక ఆంతర్యం అది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక కార్పొరేటర్లు కనుక గెలుచుకోగలిగితే జనరల్ ఎలక్షన్కి ఖచ్చితంగా బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడైతే బలోపేతం అవుతుందో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ వస్తుంది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ వాళ్ళు జరుగుతున్నటువంటి అంశాలని ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఏం చేయాలి, ఏం చేస్తారు వాళ్ళిద్దరూ అనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తీసుకొస్తాడా కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అను కేసీఆర్ కలిసి పోటీ చేస్తారు, ఇవి కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అయితే చాలా బలంగా ఉంది, బీసీలు ఎక్కువగా ఆదరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యింది, కాబోతుంది అనడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కావటం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది మీటింగ్ రావడం అనేది మనం పరిగణలోకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.